అంటే ఏదో మీ చేత చప్పట్లు పెట్టించడానికి మాటలు పెట్టారు. నాకు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కాదు, మాకు అవసరం ఉంది ఇంత రాజధాని ఎందుకు అని చెప్పి నా ఒక్కడికే కాదు అందరినీ కన్విన్స్ చేయగలిగి ఈ సంతోషం నా ఇల్లు కూడా వచ్చేసి తీసుకుని పెద్దవేసుకున్నాను. ఓకే, కానీ పెట్టుబడులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్పి ఇప్పటికీ నిజాంపట్నం జాంతిక్ భూములు ఉన్నాయి, 24,000 ఎకరాలు ఇలాగ రైతుల దగ్గర నుంచి లాగేస్తున్నారు. ఒక్క ఏమీ లేదు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏమీ లేదు అక్కడ. ఇలాగే పొరపాట్లు జరుగుతా భూమికి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటారు, అక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, కానీ భూములు లాక్కొని పెట్టుకున్నారు. అలాగే 33,000 ఎకరాలు అంటే కనీసం అది 50 చదరపు మైళ్ళు అంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ రాజధాని ఆల్మోస్ట్ ఇక్కడ గురించి చాలా ఎంత పెద్ద రాజధాని సింగపూర్ అంత దేశానికి రాజధాని కట్టాలనుకున్నారు. కానీ దానికి ఎంత పెట్టుబడులు అవుతాయి, డబ్బులు వస్తాయా లేదా? ఇప్పుడు ఇంకా రైతు రుణమాఫీతో ఇంకా పూర్తలేదు, అవునా కాదా? కానీ మేము అది తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నాయి, ఆయన మనసులో ఉంది చేయాలని, ఆయన చెయ్యకూడదనే లేదు, నేను అది అర్థం చేసుకోగలను. దానికే డబ్బులు లేవు. ఇప్పుడు 33,000 ఎకరాలకి నేను మీకు ఇది ఇస్తామని అన్నాను. ఇందాక సంతోషంగా ఇచ్చినది కూడా ఏమన్నానంటే మేము సంతోషంగా ఇస్తాం, కానీ నాకు ఒక భయం ఉంది, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఏదో ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మా భూమి సంగతి ఉంది, అప్పుడు మా డబ్బులు ఎట్లా, మేము ఎవరిని అడగాలి, మాకు ఆ భయం ఉంది, కొంచెం దాని గురించి చెప్పరాని అన్నారు. నాకు ఇది కూడా నేను తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి. కానీ భూమి సేకరించి దాన్ని పారిశ్రామికవేత్తలకు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ ముందుని తీసేసుకోండి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్టుగా కానీ ఇది ప్రజల సంపద. ప్రజల సంపదని బాధ్యత ప్రభుత్వాలు చూడాలి, అంతేగాని వాళ్ళ సొంత చేతిలో డబ్బులు కాదు ఎలా పెడతారో చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కావచ్చు, నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, ప్రభుత్వాలు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, కామినేని గారికి ఓటైంది, తనను బీజేపీ అభ్యర్థికి ఓటైంది, వీళ్ళకి ఓటైంది, కానీ వీళ్ళు కానీ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో నేను బయటకు వస్తానని చెప్పాను. అందుకు ఈ రోజు నేను ముందుకు వచ్చాను. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి నేను వాళ్ళతో ఏది మాట్లాడినా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఆల్మోస్ట్ మీరు నా ఎదురుగా మీరు అందరూ అక్కడ ఉన్నారని చెప్పి ఊహించుకునే నేను మాట్లాడుతాను, అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కాదు మీకు సర్టిఫికెట్ అలా అంటే నేను వ్యక్తిని కాదు. నేను ఒకే జీవితం పోతే మనిషికి మ్యాక్సిమం సినిమాలో ఉంటుంది, నన్ను కాలిస్తే ఏమొస్తారో బూడిగా, పెట్టుకుంటే వాసన, కాలిస్తే బూడిగా. అంటే ఇంత జీవితం కోసం ఇప్పుడు వాళ్ళకేమో అందరికీ డబ్బులు కావాలి, వేల ఇప్పుడు సమస్య ఎలా అయిందంటే నేను వైఎస్ఆర్సీపీ కాదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎందుకు ఎదురుగా పోరాటం చేశానంటే లాస్ట్ టైము ఆయన మిగతా పాలసీలు ప్రజలు కొంత మేలు చేసినాయి, కానీ ఆ మేలు కంటే చాలా ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇష్టారాజ్యంగా. అది రాబోయే మన పిల్లలకి రావాల్సిన పిల్లలకి ఇంకో 3 తరాలకు రావాల్సిన భూములు ఒక 15 సంవత్సరాలు అందరూ కలిపి అమ్మేశారు. అది ఇంకోసారి చేయబోతున్నారు. ఇక్కడ అవసరానికి మించి భూమిని దయచేసి సేకరించదు. అవకాశం ఏంటంటే మీకు ఎంత అవసరం అంతే చేయండి, అంతకు మించిగా మీరు చేసి ఇలా చేసుకుని వెళ్ళిపోతే అది ఒకప్పుడు దేశాన్ని తరిమల నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా తాకట్లో భారతదేశాన్ని పెట్టినట్టు అవుతుంది. భారతదేశాన్ని గ్రామీణ భారతాన్ని ఏ పాలకులైనా సరే దయచేసి తాకట్టు పెట్టద్దు. నా భయం ఏంటంటే ప్రజలు అసహనానికి గురై తిరుగుబాటు చేస్తే విప్లవాలు వస్తాయి, అలాంటి దాకా తీసుకెళ్ళకూడదు. అందుకు మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని నేను నమ్ముతాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. నాకేం సరదా లేదు రాజకీయాల్లో రావడానికి, పదవులు రావడానికి. నాకు మీరందరూ చూపించే ప్రేమ సినిమాలో చాలు, నా డబ్బులు ఇస్తారు బాగానే, కానీ నాకు డబ్బులు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల. ఒకరి కన్నీళ్ళు నాకు బాధను కలిగించిన వాళ్ళ కన్నీళ్ళు చూస్తే నాకు ఆనందం కలిగింది. నాకు అనిపించింది, నేను వరుసగా పేపర్లో చూస్తున్నప్పుడు ఇబ్బందులు, అందుకే నేను ఆ రోజు ట్వీట్ చేశాను, నాకు తెలుపు మన సెల్ ఫోన్ లో చెప్పాను. అందుకే ఓకే